మాజీ ఎమ్మెల్యేపై నమోదైన లైంగిక దాడి కేసు ఆ జిల్లా రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. పెళ్లి పేరుతో 4 ఏళ్లుగా తనను లైంగికంగా వాడుకుని ఆర్థికంగానూ మోసం చేశాడని ఓ యువతి పోలీస్ కేసు పెట్టింది. ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ కేసును కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఆ మాజీ ఎమ్మెల్యే. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరపనుంది. ఇంతకీ ఆ కేసులో అసలేం జరిగింది? ఈ కేసు కేవలం చట్టపరమైన అంశమేనా లేక రాజకీయంగానూ ప్రభావం చూపుతుందా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ ఫోకస్. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై నమోదైన రేప్ కేసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనంటూ రేగా అనుచరులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పెళ్లి పేరుతో మోసం చేసి లైంగికంగా వేధించారని, రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశారన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా రేగాకు ఇబ్బందిగా మారాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఎదిగిన రేగా కాంతారావు పినపాక నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు ఆయనపై నమోదైన కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 2022లో ఉద్యోగం, యూట్యూబ్ ఛానల్ పేరుతో పరిచయం ఏర్పడిందని ఓ యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి సంబంధం కొనసాగించారని, తనకు తెలియకుండా వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు తీసి వాటితో బెదిరింపులకు పాల్పడ్డారని, అలాగే రియల్ ఎస్టేట్ పెట్టుబడి పేరుతో 4 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ కేసు రాజకీయ రంగు కూడా పులుముకుంది. రేగా కాంతారావుపై నమోదైన కేసు కాంగ్రెస్ కుట్రేనని ఆయన అనుచరులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేగా కాంతారావు రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవటానికి ఈ కేసు నమోదు చేయించారని వారు ఆరోపిస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు నీటి అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, జిల్లా మంత్రులను నిలదీయటం, అలాగే ఇటీవల నిర్వహించిన చలో మనుగూరు కార్యక్రమానికి భారీ స్పందన రావటాన్ని జీర్ణించుకోలేక రాజకీయ ప్రత్యర్థులు కుట్రకు పాల్పడ్డారని రేగా అనుచరులు ఎదురుదాడి చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన వెలువడలేదు. అయితే ఈ కేసు చట్టపరంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందో, రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న అంశాలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ సాగుతోంది. రేగా అనుచరులు ఆరోపిస్తున్నట్టు ఈ వ్యవహారం రాజకీయ కుట్రలో భాగమైన నిజానిజాలు మాత్రం అధికారుల దర్యాప్తు తర్వాతే తేలనున్నాయి. అప్పటి వరకు ఈ వ్యవహారం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.